సినిమా అయితే పక్క హైలైట్స్ అంటే ఏం చెప్తారు సినిమాలో? ఎమోషనల్ బాగా హైలైట్ ఉంది. చాలా బాగుంది అన్న మూవీ. అంటే అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? యాక్టింగ్ అయితే జాతర చింపేశాడు అసలు. లాస్ట్ ఫైట్ కూడా ర్యాంప్ అసలు. కేసీపీడి అంతే. మూవీ అయితే కేసీపీడి. శ్రీలీల అండ్ మన రష్మిక ఇద్దరిలో ఎవరిది బాగుంది? రష్మిక అదే బాగుంది అన్న. శ్రీలీల డాన్స్ బాగాలేదా? డ్యాన్స్ బాగుంది, జస్ట్ ఒక ఐటమ్ సాంగ్ ఉంది. రష్మిక బాగుంది. ఓకే, మరి కలెక్షన్స్ ఎట్లా వస్తాయి అనుకోవచ్చు? 800 ప్లస్. 2000 అంటున్నారు కొంతమంది. బాగుంది. యాజ్ అన్ అల్లు అర్జున్ ఫ్యాన్ నేను సాటిస్ఫైడ్. చాలా బాగుంది. పార్ట్ 3 కోసం వెయిటింగ్. నిజంగా ఎప్పుడు వస్తుందా రెండు బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా నచ్చింది. అల్లు అర్జున్ ఫ్యాన్ అయితే సపోర్ట్ చెప్తారా? ఎట్లా చెప్పాలా? ఇట్లనే నిజం ఇచ్చి పాడింది. మూవీ ఎంత బాగుందంటే అంత బాగుంది. మళ్ళీ పార్ట్ 3 కోసం వెయిటింగ్. అంతే, ఇంకేం అంటే ఒకసారి స్క్రీన్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు అసలు ఎట్లా అనిపించింది? ఎట్లా నిజం లిటరలీ అది ఏం శారీ వేసుకొని వస్తారు కదా, అందులో మాత్రం గూస్ బంప్స్ పక్కా గూస్ బంప్స్. ఓకే, శ్రీలీల డాన్స్ శ్రీలీల డాన్స్ వెరీ నైస్. నిజం చాలా బాగా వేసింది. చాలా అంటే చాలా బాగా వేసింది. రష్మిక అండ్ అల్లు అర్జున్ కెమిస్ట్రీ ఎట్లా అనిపించింది? అంటే నైస్, వెరీ నైస్. పార్ట్ 1 కంటే కూడా పార్ట్ 2 చాలా బాగుంది. అమేజింగ్ అని చెప్పొచ్చు అసలు. అంతే, 3 కోసం లిటరల్లీ నిజం చాలా వెయిట్ చేస్తాను. ఇప్పుడు చూసిన తర్వాత కూడా నాకు ఇప్పుడే 3 కావాలి, ఇప్పుడే పార్ట్ 3 కావాలి. అంతే. కొంతమంది అసలు సినిమాలో కథ లేదు ఏం లేదు అంటున్నారు. వాళ్ళ కోసం నాకు బూతులు వచ్చేస్తాయి. ఇంకా అట్లాంటి వాళ్ళ కోసం నేను ఏం మాట్లాడినా వాళ్ళకి నచ్చదు. అది వాళ్ళ పర్సనల్ రివ్యూ. నాకైతే బాగా నచ్చింది. అది వాళ్ళ పర్సనల్ రివ్యూ, అది నాకు అవసరం లేదు. అట్లాంటి నా కొడుకుల గురించి నేను మాట్లాడిన అసలు. వచ్చి రావడం ఎందుకు, చూడడం ఎందుకు, మళ్ళీ ఇట్లా బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం ఎందుకు? అంతే. ఏది రికార్డ్ చేయదు. పుష్ప ముందు ఏ రికార్డ్ వేస్ట్, అన్ని వేస్ట్. ఇది మాత్రం రికార్డ్ బ్రేక్ చేస్తుంది పక్క. అట్లా నాకు ఇంకా ఎక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ వేసుకోండి, ఇంకా ఎక్కువ వేసుకోండి. అల్లు అర్జున్ అంటే ఇంతే, ఇంకా తగ్గదు. యాక్చువల్లీ నిన్న రివ్యూస్ని చూశాను. చాలా రాంగ్ ఇస్తున్నారు రివ్యూస్. అంటే ఫ్యాన్ అంత ఏం లేదు, జస్ట్ టీఎఫ్ఐ ఫ్యాన్గా చెప్తున్నా. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. కల్ట్ సీన్స్ ఉన్నాయి. అల్లు అర్జున్ పీక్స్, పర్ఫార్మెన్స్ పీక్స్. చాలామంది ఏమన్నారంటే పుష్ప 1 బెస్ట్ అన్నారు, కానీ లేదండి, చాలా బాగా తీశాడు సుకుమార్. ప్రతి సీన్ క్రాఫ్ట్, ప్రతి సీన్ వాడు సీన్ బై సీన్ చాలా బాగా చేశారు. లాస్ట్లో సెంటిమెంట్ బాగా వర్కౌట్ అయింది. రష్మిక బాగా చేసింది. కాకపోతే అల్లు అర్జున్ రేంజ్కి డ్యాన్స్ దీంట్లో లేదు. డ్యాన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు వాళ్ళు, స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఎక్సలెంట్ మూవీ. అండ్ జాతర సీన్లో శారీ కట్టుకొని వచ్చినప్పుడు అసలు థియేటర్లో ఎవ్వరు కూడా అసలు గాలిలోనే అంటున్నారు. కళ్ళలో నీళ్ళు పడ్డాయి నాకు. సూపర్ సీన్ అది, ఎక్సలెంట్ సీన్. పాపం ఎందుకో తెలీదు, అదేదో వాళ్ళకి వెళ్తే గొడవలు ఉన్నాయి, ఏదో రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, కానీ చాలా మంచి మూవీ. ఇప్పుడు మనం తెలుగు ఇండస్ట్రీ కాదు కదా, ఇప్పుడు ఇది పాన్ ఇండియా. నేను పుణేలో వర్క్ చేస్తున్నప్పుడు చూశాను ఇలాగా ఎలా బైఫర్కేట్ చేస్తారు తెలుగు వాళ్ళని. మనం తెలుగు సినిమాలు మనం ఫార్వర్డ్ తీసుకెళ్ళాలి. ఎక్సలెంట్ మూవీ. అయితే ఇప్పుడు పార్ట్ 1కి నేషనల్ అవార్డు వచ్చింది కదా, మరి దీంతో ఏ అవార్డు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇంకొక నేషనల్ అవార్డు ఇవ్వచ్చు. పక్కా అల్లు అర్జున్ స్టోరీ అంతా పక్కన పెట్టేస్తే అల్లు అర్జున్ అందరు కొట్టేశాడు. లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది, జాతర కాకుండా లాస్ట్ ఫైట్ ఒకటి ఉంటుంది. అది పుష్పలో చెస్ట్ చేతులు కడితేనే కాళ్ళతో కొట్టాడు కదా, కాళ్ళు కూడా కట్టేస్తారు. బాబా, అది నేను చెప్పకూడదు. ఎక్సలెంట్ మూవీ. నేను మళ్ళీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఆల్మోస్ట్ 280 crores వరకు వచ్చాయంట. సో ఓవరాల్ గా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అది నాకు తెలియదు అన్న. సినిమా మాకు చాలా బాగుంది. అది తెలియదు మనకి, కొంతమంది కావాలని చేస్తున్నారు, మాకు తెలియదు, కానీ సినిమా బాగుంది. అయితే మొన్న సండే థియేటర్ దగ్గర ఒక ఇష్యూ జరిగింది కదా, ఒక ఆమె చనిపోయింది ఆయన వచ్చినప్పుడు. దానికి మనం అది వాళ్ళని చేస్తారు. కొంతమంది అల్లు అర్జున్ అగేన్స్ట్ కేసు పెట్టారు. సో అది కరెక్ట్ అంటారా? దానికి ఆయన ఏం చేస్తారంటే, తిరుమలలో చచ్చిపోతారు మనుషులు, ఎక్కడన్నా పెద్ద జాతర చనిపోతుంది, దానికి వాళ్ళు ఏం చేస్తారు? మనం ఏం చేయలేం కదా. అంటే ఆ కుటుంబాన్ని ఆదుకుంటే బాగుంటుంది. ఖచ్చితంగా వాళ్ళే ఆదుకుంటారు, ముందుకు వస్తారు ఆటోమేటిక్గా. వాళ్ళు పెద్దలే కదా, వాళ్ళు ఖచ్చితంగా. సినిమా అయితే చాలా బాగుంది. యాక్టింగ్ అయితే తోపిచ్చాడు అసలు. వేరే ఏ హీరో ఇట్లా యాక్ట్ చేయలేడు. ఇంకా సూపర్ ఇచ్చాడు యాక్టింగ్. శ్రీవల్లి క్యారెక్టర్ చాలా బాగుంది. లైక్ చాలా పవర్ డాన్స్. శ్రీలీలదా
ర్యాంప్. అల్లు అర్జున్ ఫ్యాన్ ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఫ్యాన్ సరే మ్యూజిక్ అంతా ఎట్లా ఉంది మేడం? మ్యూజిక్ మొత్తం థియేటర్ మొత్తంలో అరుస్తూనే ఉన్నాను, అసలు నా గొంతు పోయింది అరిచి అరిచి. మొత్తం ర్యాంప్ ఉంది మూవీ. సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు మీరు? ఫైట్, డాన్స్, ఇంకా స్టోరీ కూడా బాగుంది, ఫ్యామిలీ డ్రామా. ఇంకా ట్విస్ట్లు ఉన్నాయి, అన్నీ బాగున్నాయి అసలు. సీన్ హైలైట్ అంటున్నారు. ఆ శారీ కట్టుకొని వచ్చినప్పుడు అది నేను మొత్తం స్నాప్ తీస్తూనే ఉన్నా, అసలు గూస్ బంప్స్ వచ్చాయన్నమాట. చాలా బాగుంది ఓవరాల్గా. అంటే పార్ట్ 3 కూడా ఉంది అంటున్నారు కదా మరి? పార్ట్ 3 ద ర్యాంపేజ్, అందుకే ర్యాంప్ అంటున్నారు, ర్యాంపేజ్ అని. అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ డేనే 300 crores వరకు వచ్చాయి, 280 వరకు. సో మొత్తం కలిసి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఇక అన్ప్రిడిక్టబుల్, ఇంకా ఫ్యాన్స్ వస్తూనే ఉంటారు. మా ఫ్రెండ్ అయితే సెకండ్ టైం వచ్చాడు, నేను ఆల్రెడీ వెళ్ళాడు, సెకండ్ టైం కూడా వచ్చాడు అనమాట. అయితే ఈ సినిమా ముందు కల్కి అండ్ బాహుబలి కానీ ఏ రికార్డ్స్ కూడా ఉండవు అంటున్నారు. మనం ఎట్లా? యా దేని దాంది, కానీ ఇదైతే నాకు చాలా నచ్చింది. ఫస్ట్ పుష్ప 1 కంటే పుష్ప 2 చాలా బాగుంది. ఓవరాల్గా అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? క్రేజీ, ఇంకా మాటలు లేవు, తగ్గేదేలే.